ఏ రాష్ట్రంలో అయినా ఏ నియోజకవర్గంలో అయినా అధికార పార్టీ నేతలు నిత్యం వార్తల్లో ఉంటారు. కానీ ఏపీలోని ఆ నియోజకవర్గం ఏంటో మరి వెరీ స్పెషల్ గా కనిపిస్తోంది. ప్రతినిత్యం విపక్ష పార్టీకి చెందిన నాయకుల కయ్యాలే హైలైట్ అవుతున్నాయట. దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీ ఇక్కడ కాసింత బలంగా ఉండటమేనట. మరి బలంగా ఉన్న చోట ఇదేం రచ్చ అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాలి. మిగనూరులో ఎన్నాళ్ళీ ట్విస్టులు, ఫ్యాన్ కు పరేషానే తప్ప పట్టు చిక్కట్లేదా? నాళ్ళు ఇద్దరు నేతల మధ్య పోరు, మూడో నేత ఎంట్రీతో మరో తంట. మోడీ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు వైసీపీ బలంగా ఉందో బలహీనంగా ఉందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూడ్డానికి బలమైన నేతలే తెర మీద కనిపిస్తున్నారు కానీ పార్టీకి మాత్రం వీసమెత్తు కూడా పనికొచ్చేలా లేరట. అంతర్గత కుమ్ములాటలే తప్ప అంతా కలిసి ముందుకెళ్లేలా లేరట ఫ్యాన్ పార్టీ నేతలు. అందుకే ఆ పార్టీకి పరేషాన్లు వెంటాడుతున్నాయి తప్ప అవి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇన్నాళ్ళు ఇద్దరు నాయకుల మధ్య రచ్చతోనే తెలబెట్టుకుంటున్న క్యాడర్ ఇప్పుడు ముచ్చటగా మూడో నాయకుడు కూడా నేనున్నానంటూ ఎంట్రీ ఇవ్వడంతో మరింత గందరగోళానికి గురవుతున్నారట. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వర్గం ఓవైపు, మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గం మరోవైపు ఎవరికి వారు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి లైన్ లోకి రావడం ఆ పార్టీ వర్గాల్లోనే కాదు ఎమ్మిగనూరు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వామ్మో, ఎమ్మిగనూరు వైసీపీలో ఏంటి ట్విస్టులని నోరెళ్ల పెడుతున్నారట రాజకీయ విశ్లేషకులు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే రెండు వర్గాల మధ్య కయ్యాలు ముదిరాయి. ఆ తలనొప్పే తగ్గలేదనుకుంటుంటే ఇప్పుడు మరో నేత తెర మీదకి రావడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన చెన్నకేశవరెడ్డి గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు. ఇక నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక సైతం విజయం దక్కించుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత ఇన్ఛార్జ్ పదవిని తిరిగి దక్కించుకునేందుకు ఎర్రకోట ఫ్యామిలీ పట్టు నిలుపుకునేందుకు బుట్టా రేణుక తీవ్ర ప్రయత్నాలే చేశారు. చివరాఖరుకు అధిష్టానం కలగజేసుకుని బుట్టాను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించి లోకల్ గా ఎమ్మిగనూరు పార్టీ బాధ్యతలు చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి అప్పగించింది. ఇకంతా సద్దుమణిగిందిలే అని అనుకున్నారంతా. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. స్వయంగా అధినేత జగన్ పిలిచి ఇరు వర్గాల్ని సముదాయించినా నేతలు మాత్రం వెనక్కు తగ్గలేదు. అసెంబ్లీ ఇలాఖాను వదిలేది లేదంటూ తన కార్యాలయాన్ని పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఆఫీస్ గా మార్చి కార్యకలాపాలు మొదలెట్టారు బుట్టా రేణుక. పార్లమెంట్ ఇన్ఛార్జిగా వెళ్లినా ఎమ్మిగనూరును వదిలిపెట్టేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఇది రాజీవ్ రెడ్డి వర్గానికి ఏమాత్రం మింగుడు పడకపోవడంతో మరోసారి ముసలం మొదలైంది. వాస్తవానికి కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా మేయర్ రామయ్య ఉండేవారు. బుట్టా రేణుక కోసం రామయ్యను తప్పించి ఆ స్థానాన్ని ఆమెకు కేటాయించారు. తనకు కూడా పార్లమెంట్ కే పోటీ చేయాలనుందంటూ హైకమాండ్ దగ్గర చెప్పిన రేణుక ఆ తర్వాత మాట మార్చడం మంటలు రేపుతోంది. ఎమ్మిగనూరు వాసులకు కొన్ని హామీలు ఇచ్చానని అవి నెరవేరాలంటే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అది కూడా జగన్ బర్త్డే సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. దీంతో పార్టీ మరోసారి ఇరుకున పడింది. సరిగ్గా ఈ సలసల కొనసాగుతున్న సమయంలోనే మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి ఓ వీడియో విడుదల చేయడం దుమారం రేపుతోంది. తనకు ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని, అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ఆ వీడియోలో స్పష్టం చేయడం స్థానిక రాజకీయాల్లో మరో సంచలనానికి బీజం వేసింది. ఇప్పటికే బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్నారు. సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని ఇన్ఛార్జిగా, మరో సోదరుడు వెంకట్రామరెడ్డి గుంతకల్ ఇన్ఛార్జిగా వైసీపీలో కొనసాగుతున్నారు. మరో సోదరుడు శివరామరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకో సోదరుడు సీతారామరెడ్డి వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. ఇప్పటికే 5 సోదరులు క్రియాశీలకంగా వైసీపీలో కొనసాగుతుంటే ఇప్పుడు బాలనాగిరెడ్డి కుమారుడు ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ ఆశిస్తూ తెర మీదకి రావడం కలకలం రేపుతోంది. రెండు వర్గాల మధ్య పోరనుకుంటే ఇప్పుడు మూడు ముక్కలాటగా మారిన పరిస్థితిని హైకమాండ్ ఎంత తొందరగా అదుపులోకి తీసుకొస్తే అంత మంచిదనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.